అందరూ నమస్కారం. కూటమి దాడులు ఆగాలి అంటూ జగన్ గారు ఢిల్లీలో చేసిన దీక్షకి అనూహ్య స్పందన వచ్చింది. ఇండియా కూటమి నుంచి అఖిలేష్ యాదవ్ తదితరులు వచ్చి ఆయన్ని పరామర్శించి వెళ్లారు అని సాక్షి ఛానల్లో చూపిస్తుంటే, అసలు జగన్ ఢిల్లీలో చేసిన దీక్షకి దేకేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు అని అంటూనే ఏదో అఖిలేష్ యాదవ్ జస్ట్ అలా వచ్చి కూర్చొని వెళ్ళాడు అని ఏబిఎన్ వాళ్ళు చెబుతున్నారు. ఎందుకు మనం సాక్షి చెప్పింది నమ్మాలా, ఏబిఎన్ వాళ్ళు చెప్పింది నమ్మాలా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కూటమి దాడులు ఆగాలి అంటూ జగన్ గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు కదా, దానివల్ల వైసీపీ కోరిక లాభం ఏంటని ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా అనిపించింది భయ. మీ కనుక నచ్చితే లైక్ కొట్టండి, లేదని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ జరుగుతున్న దాడులకి ఒక బ్రేక్ వేసే ప్రయత్నంతో పాటు నైరాశ్యం నిండిన కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం జగన్ గారు గట్టిగా చేస్తున్నాడని చెప్పాడు. తెలుసుగా ఏం చేయాలి? ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు, అందులో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే, మరోపక్క ఈ కూటమి దాడులు ఆగాలి అంటూ ప్రతిపక్షం ఢిల్లీలో ధర్నా చేస్తుంది. ఇలాంటి వింతలు విడ్డూరాలు కేవలం ఆంధ్రప్రదేశ్కే సాధ్యం అని అంటున్నారు కొంతమంది మేధావులు. మరి దీనిపై మీరేమంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నాం. మరో 2 నెలలు ఈ నోటాన్ బడ్జెటే కొనసాగుతుంది, ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతామని అసెంబ్లీ సాక్షిగా మన చంద్రబాబు గారు అన్నారండి. అంటే నెక్స్ట్ బడ్జెట్ కేవలం 6 నెలలకే ఉంటుందన్నమాట. మరి చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? కొద్ది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.